ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ కేసీఆర్ మరో సంచలన నిర్ణయం. జైల్లో ఉన్న కవితకు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుస్తుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇటీవల కేసీఆర్ కుమార్తె కవిత అరెస్టు చేసి కేంద్ర అధికారులు విచారిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఇంతటి గణనీయ పరిణామాలు జరిగిన కేసీఆర్ మాత్రం ఈ అంశం పెదవి విప్పలేదు. 20 రోజుల క్రితం కవిత ఈడీ అరెస్ట్ చేసిన ఢిల్లీకి తరలించారు. కవిత అరెస్టు అనంతరం తీహార్ జైలుకు మారిన తర్వాత కేటీఆర్, హరీష్ రావులు కొద్ది రోజుల పాటు ఢిల్లీలో పర్యటించి సీనియర్ న్యాయవాదులతో సమావేశమయ్యారు. అయితే కొద్ది రోజుల ప్రయత్నాల తర్వాత సైలెంట్ గా ఉండడంతో ఇది కూడా ఆ తర్వాత బయటపడింది. అయితే షాకింగ్ విషయం ఏంటంటే కవిత తండ్రి కేసీఆర్ ఒక్కసారి కూడా ఆమె అరెస్టు గురించి మాట్లాడలేదు. పొలం బాట కార్యక్రమంలో భాగంగా ప్రజలతో మమేకమయ్యేందుకు వచ్చిన ఇప్పటి వరకు కూడా అరెస్టును అయితే ఖండించలేదు. కేసీఆర్ సాధారణంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ప్రతి సందర్భాన్ని తీసుకుంటారు. అయితే లిక్కర్ పాలసీ కేసులో తన సొంత కూతురు అరెస్ట్ అయినప్పటి నుంచి ఈ విషయంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కేసీఆర్ దిగ్భ్రాంతికరమైన మౌనం ఈ కేసులో కవిత తప్పు చేసిన సంకేతాలు ప్రజల్లోకి పంపే అవకాశం ఉందని, అందుకే ఆయన స్పందించడం లేదని బీఆర్ఎస్ బలాలు ఆందోళన చెందుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ చేతిలో అధికారం కోల్పోయిన బీజేపీలో మంచి పేరు తెచ్చుకోవాలనుకున్న కేసీఆర్ మౌనం వ్యూహాత్మకంగా ఉండవచ్చునని, అందుకే కవిత అరెస్ట్ పైన మాట్లాడడం లేదని కొందరు రాజకీయ విశ్లేషకులు అయితే వ్యాఖ్యానిస్తున్నారు. బెయిల్ కోసం ఆమె పెట్టుకున్నటువంటి పిటిషన్ పై తీర్పు సోమవారం రాబోతుంది. అయితే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ప్రధాన సూత్రధారి కవితని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు గట్టిగా వాదిస్తున్నారు. కవితకు సంబంధించిన అన్ని ఆధారాలు కోర్టుకు ఇస్తున్నారు. కుమారుడికి పరీక్షల కోసం కవిత బెయిల్ కావాలని పిటిషనర్ వేయగా ఈడీ అధికారులు భానుప్రియ, మీనా వాటికి గండి కొడుతున్నారు. బెయిల్ పిటిషన్ పై విచారణ ఆలస్యం అవుతుండటంతో మధ్యంతర బెయిల్ కావాలని కవిత కోరుతున్నారు. దీనికి ప్రధాన కారణం కుమారుడికి పరీక్షలు ఉండడమే. అయితే ఈడీ అధికారులు మాత్రం జడ్జి ఎదుట కవితకు వ్యతిరేకంగా బలమైన వాదనలు వినిపించినట్టు తెలుస్తుంది. ఢిల్లీ లిక్కర్స్ కేసులో ప్రణాళిక రచించింది కవిత అని, ఆధారాలు ధ్వంసం చేసిన వ్యక్తి మధ్యంతర బెయిల్ ఇవ్వొద్దంటూ ఈడీ జేడీ అనగా భాను ప్రియమీనా తాను కవితకు వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు జడ్జి దృష్టికి తీసుకెళ్తున్నారు. కవితకు బెయిల్ రాకుండా అడ్డుకుంటుంది ఆమె అనే విధంగా రాష్ట్రంలోనూ ఇప్పుడు రేపటి రోజు ఏం జరుగుతుందనేది చర్చనీయాంశంగా మారబోతుందంట.